హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ గోడ్ ఎడ్యుకేషన్ క్లబ్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. అంటే పూర్తి అర్థం వచ్చే పదాల సముదాయాన్ని సెంటెన్స్ అంటాము. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ ఐ అనేది ఒక పదం, హ్యామ్ అనే ఒక పదం, ఏ అనే ఒక పదం, టీచర్ అనే ఒక పదం. ఇది పూర్తి పదాల యొక్క అర్థం సముదాయాన్ని మనము సెంటెన్స్ అంటాము. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. షీ ఈజ్ ఒక పదం, ఈజ్ ఒక పదం, రీడింగ్ ఒక పదం, ఏ ఒక పదం, బుక్ ఒక పదం. అంటే ఈ పదాల యొక్క సముదాయాన్ని పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. దాన్ని మనం సెంటెన్స్ అంటాము. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫస్ట్ వన్, డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసెర్టివ్ సెంటెన్స్ అంటాము. ఇది మేక్ ఏ స్టేట్మెంట్ను తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, ఐ లైక్ ఇంగ్లీష్, ఈజ్ ఏ స్టూడెంట్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ముగుస్తుంది, అంటే స్టేట్మెంట్. దీన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. సెకండ్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఆస్క్ ఏ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ నేమ్, ఆర్ యూ రెడీ. అంటే ఏదైతే పదాన్ని మనము ఇంటరాగేటివ్లో చెప్తామో దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది క్వశ్చన్ మార్కుతో ఎండ్ అవుతుంది. థర్డ్ వన్, ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాము. గివ్ ఏ స్టేట్ కమెండ్ ఆర్ రిక్వెస్ట్ను మనము ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాము. ఎగ్జాంపుల్, ఓపెన్ ద డోర్, ప్లీజ్ హెల్ప్ మీ. దీన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాము. ఇది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఫోర్త్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ను తెలియజేస్తుంది. దీని ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ మార్క్తో సూచించబడుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ డే, ఓ ఐ వాంట్ ద ప్రైజ్. ఈ విధంగా ఈ 4 సెంటెన్స్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ 1, ఐడెంటిఫై ద కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ మనకు 9 సెంటెన్స్ ఇవ్వబడ్డాయి. ఇందులో ఆప్షన్ 4, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ సెంటెన్స్ను మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ వన్, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇది స్టేట్మెంట్లు ఉంది కాబట్టి దీన్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. సెకండ్ వన్, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఈ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఉంది కాబట్టి దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ప్లీజ్ సిట్ డౌన్, ఇది రిక్వెస్ట్తో ప్రారంభమైంది కాబట్టి దీన్ని ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాము. హౌ బ్యూటిఫుల్ దిస్ ప్లేస్ ఈజ్, ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. ఈ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే అన్నాము, అంటే ఇది స్టేట్మెంట్తో ఎండ్ అయింది కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. ఆర్ యూ రెడీ ఫర్ ద ఎగ్జామ్, ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. క్లోజ్ ద విండో, ఇది ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాము. ఓ ఐ మిస్డ్ ద బస్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండడం జరిగింది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. నైన్త్ వన్, వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇది స్టేట్మెంట్తో ముగిసింది కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2 చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ వన్, ఏ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ డాష్ సెంటెన్స్. క్వశ్చన్స్తో మనం చెప్తే దాన్ని ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటాం. సెకండ్ వన్, ఏ సెంటెన్స్ ద గివ్స్ అన్ ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్ ఈజ్ కాల్డ్, ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాం. థర్డ్ వన్,
A sentence that shows strong feelings is called. థర్డ్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఫోర్త్ వన్ ఏ సెంటెన్స్ దట్ మేక్స్ ఎ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ఈజ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్తాము. ఒక్కసారి ఈ 4 సెంటెన్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము. ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్తో తెలియజేసే దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. ఇది ఫుల్ స్టాప్తో ముగిస్తుంది. సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇది క్వశ్చన్ను అడగడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ మార్క్తో ముగిస్తుంది. తర్వాత ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డర్ లేదా రిక్వెస్ట్తో చెప్తే దానిని మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అని చెప్తాము. లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనము సడన్ ఫీలింగ్స్ ఎమోషన్ తెలియజేస్తే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. దీనిని ఎక్స్క్లమేషన్ మార్క్తో సూచించబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్ దిస్ వీడియో.